రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సగటున 1.04 లక్షల లబ్ధి చేకూరుస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు, తల్లికి వందనం కార్యక్రమ విశేషాలను వెల్లడించారు. గత ప్రభుత్వం సగటున ప్రతి కుటుంబానికి కేవలం 30,000 మాత్రమే లబ్ధి చేకూర్చగా సూపర్ 6 ద్వారా కూటమి ప్రభుత్వం 1.04 లక్షలు అందిస్తోంది. తల్లికి వందనం కార్యక్రమంలో ఇంటిలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి డబ్బులు జమ చేస్తున్నామని, గత ప్రభుత్వం కేవలం ఒక్కరికి మాత్రమే లబ్ధి చేకూర్చిందని, గత ప్రభుత్వంలో పిల్లల భవిష్యత్తు గురించి ఏమాత్రం పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి రాష్ట్రంలో పెట్టుబడులు తేవడానికి ఎంతో కృషి చేస్తోందని మంత్రి పార్థసారథి అన్నారు. మేము అమ్మఒడి ఇస్తామని చెప్పేసి ఆఖరికి ఒక్కరికే ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఈ రోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. 2,000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్ లోకి వెళ్ళినాయని చెప్పేసి చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మాటల మీద తాము నిలబడాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారో దాని మీద వెంటనే చర్చకు కానీ లేదా చర్యలకు కానీ మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను.